వచ్చి బండెక్కు. ఏమిటి ఆ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు, ఇదే న్యాయం. మీ మర్యాద మీకు దక్కాలంటే వచ్చిన దారిని వచ్చినట్టు పండి. చూడండి, మీరేమీ భయపడకండి. నా మనుషులు ఉన్నారు. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. మీకెవరడ్డొస్తారో నేను చూస్తాను. ఏటి నువ్వు చూసేది? ఆ ఎదవలు చేసేది. చావడానికి సరదాగా ఉంటే నాకు అడ్రమ్మను చింపేస్తాను. నా మాట వినండి. అది కదండి, ఏమండి తీసుకెళ్ళండి. జరిగిన దానికి జరగబోయేదానికి బాధ్యత నీది, నీ తల్లిదే కానీ ఆ అమ్మాయిది కాదు. అసలు ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు వచ్చిందో, నీ గురించి ఎంత ఆలోచించిందో నీకు తెలుసా? నా కళ్ళ ముందే వాళ్ళిద్దరు విడిపోవటం నేను భరించలేకపోయాను. సినిమాలో నటించి డబ్బు సంపాదించాను. ఇప్పుడు నిజ జీవితంలో నటించి వాళ్ళిద్దరినీ కలిపి మనశాంతిని సంపాదించుకుంటాను. కృష్ణయ్య మనసు మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతని పక్క నుండి రాధ అసూయపడేలా చేసి, ఆలోచించుకునేలా చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసి ఊరి నుంచి వెళ్తాను. రాధ తండ్రిగా నేను ఆ అమ్మాయి కాపురం నిలబెట్టడాని కోసం ఇదంతా చేస్తున్నానని మీరు నమ్మితే చాలు. అర్థమైందమ్మా. ఇంతకాలం నాటకం ఆడి వాళ్ళిద్దరినీ కలిపాను, కానీ వాళ్ళిద్దరూ కాపురం చేసేటట్టుగా చేయలేకపోయాను. నేను చెయ్యలేని పని నువ్వు చేస్తున్నావు. మా కృష్ణయ్య మీద నా నమ్మకం ఉందమ్మా. నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆ అనుమానం కలగటం లేదు. ఇహ నుంచి నువ్వు ఆడే నాటకంలో నేను కూడా ఒక పాత్ర. కానీ నువ్వు నీ తల్లి పొగరనేడులో పెరిగి అభిమానవంతులైన నీ భర్తనే కాదని నీ బతుకు నవ్వులు పాలు చేసుకున్నావు. ఇప్పుడు ఆఖరి క్షణంలో నీ జీవితం ఊగిసాడుతుంది. నిర్ణయం ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవాల్సింది నువ్వు. ఇంకా ఎవరైనా ఉన్నారా నీ మనుషులు? రమ్మను. ఈ ఊళ్ళో వాళ్ళకి సిగ్గులేదు. నువ్వు ఇలా బర్తెగించి దాంతో తిరగడం ఈ ఊరికే సిగ్గుచెట్టు. కన్నుగుట్టినమ్మకి కాటి కూడా కలికిలాగానే ఉంటది. నువ్వు చూడలేకపోయావు గాని మాకందరికి సంతోషంగానే ఉంది. అసలు దానికి వారికి ఏ సంబంధం అని మీరందరూ సమర్థిస్తున్నారు? ఇంతవరకు లేకపోవచ్చు, ఇక నుంచి ఉంటుంది. శాంతి నా దగ్గర ఉంటుంది, నా ఇల్లాలిగా ఉంటుంది.
మీ ఇద్దరి మధ్య ఉండే రంకుతనాన్ని ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు? అమ్మా ఎందుకు ఇంకా అరుస్తావు? చేసింది చాలదా? జరిగింది చూసాకైనా నీ కళ్ళు తెరుచుకోలేదా? నీ అహంకారంతో నేను గుడ్డిదాన్నయ్యాను. ప్రపంచాన్ని నీ కళ్ళతో చూశాను గాని ప్రపంచం కళ్ళలో నేనేమిటో తెలుసుకోలేకపోయాను. నాకు చేసింది చాలదా? ఇంకా ఎన్ని జీవితాల్ని విడదీయాలనుకుంటున్నావు? ఎందరికి మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావు? ఛీ! నీ ముఖం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. బావా, నిన్ను నాతో ఉండమని నేను విసిరి కొట్టిన నా స్థానాన్ని నాకు తిరిగివ్వమని అడిగే అర్హత నాకు లేదు. నీలో ఏ కోసానైనా నా మీద జాలి మిగిలుంటే నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. ఏ ఆడదానికి నాలాంటి దుస్థితి రాకూడదని నమ్మొచ్చాను. శాంతి, నా మనసారా చెప్తున్నాను, బావన్నది నిజమే. అతని పక్కన ఉండడానికైనా అతని ఇంటికి ఇల్లాలు కావడానికైనా అర్హత నీకే ఉంది. నీలాంటి మంచి వాళ్ళ ఆనందాన్ని చూసి తృప్తిపడే మనసుండడం నా అదృష్టం. వెరీ గుడ్. అమ్మయ్యా పిన్ని, పదని బయలుదేరదాం. దీనికోసం నేను ఇంకా ఉంటానన్నది. రేపు ఎవరు షూటింగ్? సరే, అవన్నీ కార్లో మాట్లాడుకుందాం. శాంతి, అవును రాధా, మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కలిశారు. ఇంక నాకేం పని? ఒక ఆడదానికి కాపురం నిలబెట్టడంలో సాటి ఆడదానికి ఆనందం ఉంటుంది, కానీ కూలదోయటంలో ఉండదు. అమ్మా వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళితే ఈ ఊరే చిన్నపోద్ది. నన్ను వచ్చి నీ ఇంట్లో ఉండమన్నావు కదమ్మా, ఆ చనువుతోనే అడుగుతున్నానమ్మా. నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండమ్మా, వెళ్ళొద్దు. అమ్మాయి గారండి, మీరు వెళ్ళొద్దండి. మీరు వెళ్తే నేను ఉండలేనండి. మీరు వెళ్ళొద్దమ్మా. ఊరుకోండి, అలా బాధపడతారేంటి? నేను ఎక్కడికి వెళ్తాను? రోజు నన్ను సినిమాలో మీరు చూస్తుంటారు, మిమ్మల్ని చూడటం నేను వస్తుంటానుగా. ఊరుకోమమ్మా, ఊరుకోమొచ్చాను. ఊరుకోమమ్మా, ఎన్నో కూడా చిన్నపిల్ల ఏడుస్తావు. బాబాయ్ గారు, మీరు నాతో శ్రమపడి నా మాట దక్కించారు. నేను కాదమ్మా, నువ్వు ఆడజాతి గౌరవాన్ని పెంచావు. పరాయిదానివై ఉండి పని కట్టుకు వచ్చి నా బిడ్డ కాపరాన్ని చక్కదిద్దావు. ఒక ఆడబిడ్డ తండ్రిగా నేనే నీకు రుణపడున్నానమ్మా. వస్తాను బాబాయ్ గారు. శాంతి, నువ్వు మనసు చంపుకుని పెడుతున్నావు కదా. ఇందాక నువ్వు అన్న మాటతో ఈ జన్మంతా సరిపోయే తృప్తిని మూట కట్టుకు వెళ్ళిపోతున్నాను. మా సినిమాల్లో రచయితలు రాసే పాత మాటే ఈ రోజు నేను మనసారా అంటున్నాను. మరో జన్మంటూ ఉంటే ఈ ముద్దుల కృష్ణయ్య నా ముద్దుల కృష్ణయ్య అయితే చాలు. అందమైన పొయ్యిలాంటి నీ ఇంట్లో చురుక్కును మండే కట్టెలాంటి నీ ఇల్లాలు వచ్చింది. నీ కాపులో నీ చక్కటి వంట కుదిరింది. ఎసరు మరిగిన ఆవిర్లా నేను వెళ్ళిపోతున్నాను. ఇదే నేను వేసిన పొడుపు కథకు అర్థం. రాధ కనువిప్పే కథను విప్పింది. కథ విప్పిన క్షణం నేను ఉండనన్నానుగా. అన్న మాట ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. వస్తాను. బాయ్.